విమానంలో ఏసీ బంద్ కావడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. గాలి కోసం పేపర్లతో విసురుకుంటూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ కు వచ్చి ఇండిగో విమానంలో ఈ ఘటన జరిగింది. కనీస సౌకర్యాలు సరిగా లేకపోవడంపై విమానయాన సంస్థపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఇండిగో విమానంలో ఇటు హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్తున్న ఇండిగో విమానంలో ఏసీ బంద్ అవడంతో అక్కడ పేపర్లు విసురుకుంటున్న విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. మరి దీనికి సంబంధించి అసలు ఇండిగో విమానంలో ఎందుకు ఇబ్బందులు తలెత్తింది, మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వెల్లడించారా? ఇండిగో ఎయిర్లైన్స్ లో సమస్యలు అనేవి ఎప్పటి నుంచి కాదు, అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య నిత్యం సమస్యలతో ఇండిగో ఉక్కిరిబిక్కిరి అవుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఇది కంటిన్యూషన్ అని చెప్పాలి. ఇది ఏకంగా ఈసారి గాలిలో ఉన్నటువంటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసినటువంటి ఘటన. హైదరాబాద్ నుంచి కొచ్చికి ఇండిగో విమానం బయలుదేరింది. అయితే మార్గ మధ్యలో ఒక్కసారిగా ఏసీలు పనిచేయకపోవడంతో ఊపిరి ఆడక ప్రయాణికులందరూ ఉక్కిరి బిక్కిరయ్యారు. దీంతో గాలి కోసం పేపర్లతో విసురుకుంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో విమానయాన సంస్థ ఇండిగో పైన ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అందులో చిన్నపిల్లలు సైతం ఉన్నారు. విజువల్స్ లో కూడా గమనించవచ్చు. ఏకంగా అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది పేపర్స్ తీసుకొని అక్కడ ఏడుస్తూ ఉన్నటువంటి చిన్నపిల్లలకు ఆ పేపర్లతో విసురుతున్నటువంటి దృశ్యాలనేవి కూడా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటేనే ఇండిగోలో సమస్యలు ఎంత పెద్ద ఎత్తున ఉన్నాయనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇండిగో నుంచి ఎటువంటి స్పష్టత అనేది రాలేదు. దానికి సమస్యలకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో సైతం 2025లో డిసెంబర్ లో ఇండిగో విమానయాన సంస్థలో సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలు, డ్యూటీ నిబంధనల వల్ల వరుసగా వందల కొద్ది విమానాలు రద్దవడం, ఇలాంటి ఘటనలు అనేవి చోటు చేసుకుని గతంలో 550కు పైగా సర్వీసులు రద్దయినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. దీంతో DGCA అప్పట్లోనే తీవ్రంగా స్పందిస్తూ ఆపరేషన్స్ చేస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ల పైన చర్యలు తీసుకోవడంతో పాటు ఇండిగోపై నిఘా కూడా పెంచింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇటువంటి సమస్యలు అనేవి తలెత్తుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఇవాళ ఈ హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్తున్నటువంటి యొక్క విమానంలో ఒక్కసారిగా ఏసీలు బంద్ అవడంతో ప్రయాణికులు అనేక అవస్థలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఊపిరాడక. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.